వాలంటీర్స్ ఈ పేరుకు తగ్గట్టుగానే వాళ్ళకి ఆ కన్నీళ్లు తప్ప ఇంకేమీ కూడా మిగలలేదు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీయే కాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్లని అలా వదిలేసింది. వైసీపీ వచ్చేసి వాలంటీర్లందరూ మా వాళ్ళే అన్న స్థాయి నుంచి వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయాం అనే స్థాయి వరకు. అలాగే కూటమి నేతలొచ్చేసి వాలంటీర్లొచ్చేసి గోనె సంచులు మోసేవాళ్ళు అన్న స్థాయి నుంచి మేము అధికారంలోకి వస్తే గనక వాలంటీర్లకి ఇప్పుడిచ్చే 5,000 కాదు 10,000 గౌరవ వేతనం అందిస్తాం అనే స్థాయి వరకు కూడా చేరింది. 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది? గోనె సంచులు మోసే ఉద్యోగం. ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెలిపి తల్లులు కూడా. చూసారు కదా, ఈ క్లిప్ వచ్చేసి వాలంటీర్లని విధుల్లోకి తీసుకున్న కొత్తలో వాలంటీర్ల పైన ఎవరైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఈ విధంగా కమెంట్స్ అయితే చేశారు. ఇక ఎలక్షన్ టైంకి అంటే ఎలక్షన్ మేనిఫెస్టో టైంకి ఆయన ఏ విధంగా హామీ ఇచ్చారో మీరే చూడండి. మీ ఉద్యోగం తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొకసారి మీ అందరికీ గమనిస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబుర్లు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. చూసారు కదా, వాలంటీర్లు అంటే గోనె సంచులు మోసేవాళ్ళు, మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటి తలుపులు కొడుతున్నారు. ఇలాంటి కమెంట్స్ నుంచి మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకి 10,000 గౌరవ వేతనం ఇస్తాం, వాళ్ళు ఉగాదికి శుభవార్త వింటారనేది చెప్పారు. మరి ఉగాది అంటే ఏ ఏడాది ఉగాది తెలియదు. వచ్చే ఏడాది ఉగాది అయితే మీకు స్క్రీన్ పైన డేట్ అయితే చూపిస్తున్నాను కదా, అప్పుడైతే ఉంది. అప్పటి వరకు ఆగాలనుకుంటా. ఇదంతా కూడా ఎలక్షన్ కు ముందు. ఇక ఎలక్షన్ పూర్తయ్యి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేశారో వారందరూ కూడా ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. మమ్మల్ని కూడా విధుల్లోకి తీసుకోవాలి అని. దానికి సంబంధించి కూటమి నేతలు ఏమన్నారంటే, ఎవరైతే ఈ విధంగా రాజీనామా చేశారో వారు ఎందుకు చేశారు అనగా, బలవంతంగా రాజీనామాలు చేశామని చెప్పడంతో మీ చేత ఎవరైతే బలవంతంగా రాజీనామాలు చేయించారో వారి పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ పెట్టమన్నారు. అలా చెప్పగా చాలా వరకు వాలంటీర్లు అయితే ఎవరైతే వైసీపీ లీడర్స్ ఉన్నారో ఇలా బలవంతంగా రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వారిపైన కంప్లైంట్స్ అయితే చేశారు. అదంతా జరిగిన తర్వాత దానికంటూ కొంత టైం అయితే గడిపేశారు. తర్వాత ఎవరైతే రాజీనామా చేశారో ఆ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోమని అయితే చెప్పేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు వచ్చేసి వేరే ప్రాసెస్ జరిగింది. ఏంటంటే ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వారిని విధుల్లోకి తీసుకుంటాం, వారికి 10,000 గౌరవ వేతనం అయితే ఇస్తామన్నారు. దానికి కూడా కొన్ని రోజులు గడిపేసి తర్వాత వాలంటీర్లు విధుల్లో లేరు అన్న న్యూస్ అయితే వచ్చింది. వాలంటీర్లకు ఇచ్చిన మాటకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. చూసారు కదా, ఈ విధంగా న్యూస్ అయితే వచ్చింది. కానీ ఆ న్యూస్ అయితే నమ్మవద్దు. వాలంటీర్లు అయితే ఉన్నారు, వాలంటీర్లు లేరు అనేది ఫేక్ న్యూస్ అని అయితే మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే చెప్పారు. మరి రీసెంట్ గా ఆయన మాటల్లోనే ఒక వీడియో అయితే ఉంది, ఆ వీడియో అయితే చూసేయండి. వాలంటీర్లు ఉద్యోగంలోనే లేరు, వారికి జీతాలు ఇవ్వడం ఎలా సాధ్యమైంది, ఎలా కమెంట్స్ అయితే చేశారు. మరి ఉద్యోగంలో లేని వాలంటీర్లని రీసెంట్ గా విజయవాడ వరదల్లో ఎందుకు సర్క్యులర్ పాస్ చేసి వినియోగించుకున్నారు? అప్పుడు తెలియలేదా వాలంటీర్లు లేరు అని? ఇక్కడ ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి అధికారం లేనప్పుడు, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం లేనప్పుడు, అధికారంలో లేనప్పుడు, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు నా ఛానల్లో వీడియోస్ చూసే ఉంటారు. రీసర్వే అని, అలాగే అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని, ఇలా భూములకు సంబంధించి ఎంతో అవినీతి జరిగిందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నేతలు అయితే కమెంట్ చేశారు. మరి అప్పుడు అధికారంలో లేరు కదా, మరి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? అన్ని విషయాలు తెలిసినప్పుడు ఇంత హాట్ టాపిక్ గా మారిన వాలంటీర్లు విధుల్లో లేరు, అసలు వాలంటీర్ల ఉద్యోగమే లేదు, వాళ్ళని రెన్యువల్ చేయలేదు అన్న విషయం మరి కూటమి నేతలకి ఎందుకు తెలియలేదు? మరి ఇక ఈ వీడియో చూసినట్లయితే గత ప్రభుత్వం హామీ వచ్చేసి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పింది. ఆ హామీ ఏమైనా అమలు చేసిందా? ఇది కూడా అంతే అంటూ వాలంటీర్లకు ఇచ్చిన హామీ పైన మంత్రి గారు అయితే కమెంట్ చేశారు. అంటే గత ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయదు అని ఇండైరెక్ట్ గా అయితే చెప్పేశారు. అప్పుడు వైసీపీ ఆ విధంగా హామీని అమలు చేయలేదు కాబట్టే మీకు అధికారం అయితే ఇచ్చారు, కూటమి ప్రభుత్వానికి అధికారం అయితే ఇచ్చారు. మీరు కూడా అలా కమెంట్ చేస్తే మరి ఏమనుకోవాలో? నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వాలంటీర్లని అలా వదిలేయడం వల్ల ఈ 5 సంవత్సరాలు కూడా వాలంటీర్లు విధుల్లో ఎవరైతే ఉన్నారో వారికి కెరీర్ గ్యాప్ కింద అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ వాలంటీర్లలో చాలా మంది డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు అలా వాలంటీర్ గా విధులు నిర్వర్తించడం వల్ల వారి కెరీర్ కి గ్యాప్ అయితే వచ్చింది. ఆ 5 సంవత్సరాలు ఏం చేశారన్న దానిపైన వారికి ఎలాంటి
సమాధానం చెప్పాలనేది కూడా లేదు. కాబట్టి వాలంటీర్‌లకి ఈ 5 సంవత్సరాలకి కలిపి ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చి దాన్నైతే గుర్తించాలి. ఈ 5 సంవత్సరాలు కెరీర్ గ్యాప్ లేకుండా పలానా ఉద్యోగంలో చేశామన్నట్లుగా ప్రభుత్వం గుర్తించి ఒక సర్టిఫికేట్‌నైతే మంజూరు చేయాలి. చాలామంది కామెంట్ సెక్షన్‌లో నెగెటివ్ కామెంట్స్ అయితే పెట్టొచ్చు. ఏమనంటే వాలంటీర్ తప్ప ఇంకా వేరే ఉద్యోగం లేదా నీకు? వేరే ఉద్యోగం చేసుకోలేవా అని. ఇక్కడ వాలంటీర్ అనేది మీరు పార్టీ పరంగా చూసినా సరే, అంటే చాలామంది పార్టీ ముద్ర వేసినా సరే, అది ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వ్యవస్థ. కాబట్టి వాలంటీర్లకి ఒక చిన్న ఆశ అయితే ఉంటుంది. అది ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వ్యవస్థ కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా వాలంటీర్లని పర్మనెంట్ చేయొచ్చు అన్న ఆశతో చాలామంది వేరే ఉద్యోగాలకు వెళ్లకుండానే అలా వాలంటీర్ల విధుల్లో అయితే ఉండిపోయారు. ఫైనల్‌గా కూటమి ప్రభుత్వం వచ్చేసి వాలంటీర్లకి ఏదో ఒక దారి చూపిస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక మీ అభిప్రాయం అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.